బీఆర్ఎస్ రెచ్చగొట్టే పాలిటిక్స్ చూద్దాం ఒకసారి, దాని గురించి కూడా క్లియర్గా చదివే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ రెచ్చగొట్టే పాలిటిక్స్, ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళనలు, స్పెషల్ పోలీసులు, సర్పంచ్లు, గురుకుల బిల్డింగ్స్ ఓనర్స్, తాజాగా రైస్ జిన్నింగ్ మిల్ల యజమానుల నిరసనలు, అన్ని నిరసనల వెనుక గులాబీ నేతల హస్తం, పార్టీ ఇమేజ్ పోతుందని క్యాడర్లో రుసరుసలు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ వర్గాలను రెచ్చగొడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళనకు ప్లాన్ చేస్తుందని, ఈ వ్యవహారంలో గులాబీ లీడర్లు ఎంజాయ్ చేస్తుండగా నిరసనలకు దిగిన వ్యక్తులే బలిపశువులుగా మిగిలిపోతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు ఏ రోజు ఏ వర్గం వారితో ప్రొటెస్ట్ చేయించాలి, ఏ ఏరియాలో ఆందోళన చేయాలి, ఆ ప్రోగ్రాం ఎంతమంది రావాలి అనే పక్క ప్లాన్తో గులాబీ టీం ముందస్తు క్యాలెండర్ తయారు చేస్తూ క్షేత్రస్థాయి లీడర్లకు అప్పగిస్తున్న చర్చ ఆ పార్టీ క్యాడర్లో నడుస్తోంది. నాడు ఎంకరేజ్, నేడు నో రెస్పాన్స్. పాత సెల్లో విధానాన్ని పునరుద్ధరణ చేశాక కూడా ఒకే స్టేట్ ఒకే పోలీసింగ్ అనే నినాదంతో స్పెషల్ పోలీసులు ఆందోళన దిగారు. తమ భార్య పిల్లలతో రోడ్ల మీకు వచ్చి నిరసన తెలిపారు. అలా చేయడం సర్వీసులకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ సుమారు 39 మందిపై చర్యలు తీసుకున్నారు. అందులో కొందరు సస్పెండ్ అవ్వగా మిగతా పోలీసులు వెనక్కి తగ్గారు. కానీ ఆ ఆందోళన ప్రోత్సహించిన లీడర్లు మాత్రం ఇప్పుడు ఫోన్ చేసినా స్పందించడం లేదనే చర్చ జరుగుతున్నది. తిరిగి తమకు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సర్పంచ్ల వెనుక గులాబీ టీం, ఆ సర్పంచ్లకు బిల్లు లేనటువంటి దొంగలే మళ్ళీ సర్పంచ్లకు అండగా నిలబడుతున్నారు. అంటే మర్డర్ చేసినోడే మళ్ళా ఆ యొక్క శివయాత్రకు పోయినట్టుంది ఈ యొక్క కథ. తాళాలకు మూలం గులాబీ లీడర్లే. ఏది గురుకులాలకు సంబంధించినటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో గతంలో వాళ్ళకి రెంట్లు ఇవ్వలేదు, అవి ఎవరి అంటే గులాబీ లీడర్లై. గతంలో వాళ్ళు ఎవరికి కూడా రెంట్లు ఇవ్వనటువంటి దొంగలు కల్వకుంట్ల కాలకేలు మళ్ళీ పోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రెంట్లు అని చెప్పేసి తాళాలు ఇస్తున్నారు. ఎవరు? ఆ గులాబీ లీడర్లే. వాళ్ళే ఓనర్లు, వాళ్ళే ఇస్తున్నారు. సో అట్లా కృత్రిమ ఉద్యమం చేసేట్టు ప్రయత్నిస్తున్నారు. రైస్ జిన్నింగ్ మిల్లర్ల వెనుక విపక్షం. రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ మిల్లర్లు అందరూ కూడా గత ప్రభుత్వంలో కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి దొంగలు. ఈరోజు ఏమైంది అంటే వాళ్ళందరి వెనకాల కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా, పత్తి కొనుగోలు చేయకుండా ఈ విధంగా వాళ్ళ వెనకాలండి ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒక విమర్శలు వచ్చే విధంగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ గులాబీ లీడర్లు. సో వీళ్ళంతా చీప్ పాలిటిక్స్ చేస్తూ చీప్గా తయారవుతూ ఉన్నారు. పార్టీకి డ్యామేజ్ అంటున్న క్యాడర్ కృత్రిమ ఆందోళన ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో చులకనవుతుందని, భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగిస్తున్న చర్చ గులాబీ క్యాడర్లో జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాలేదు, అప్పుడే నిరసనలు ధర్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని, ఎన్ని ప్రొటెస్టులు చేసినా 4 ఏళ్ల తర్వాతనే అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయని తప్ప ముందుగా జరగవని సొంత క్యాడర్ పెదవిరుస్తోంది. మరికొంతకాలం కాంగ్రెస్ పాలకులకు సమయం ఇచ్చి ఆ తర్వాత ఆందోళనకు పిలిపివ్వాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సో ఇట్లా కృత్రిమ ఉద్యమాలు చేయాలి అంటే నిరుద్యోగులలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పంపి ఆ నిరుద్యోగ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఈ గురుకులాలకు సంబంధించినటువంటి స్కూల్స్ రెంట్ కట్టని చెప్పేసి దాన్ని తాళాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది రైస్ మిల్లు, జిన్నింగ్ మిల్లు వెనక గులాబీ లీడర్లే ఉన్నారు. నిన్న జరిగినటువంటి అక్కడ ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఏందో దాని వెనక కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండి కలెక్టర్ వాహనం పైన పెద్ద ఎత్తున ఈరోజు దాడులు చేపించినటువంటి దొంగలు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అనేటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా మీరు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీని ఏదో అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా నడవదురా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. మీకు అంతా మిమ్మల్ని మీరు అట్లా చేస్తే తెలంగాణ సమాజం ఖచ్చితంగా రాజకీయ సమాధి కడుతుంది కల్వకుంట్ల కుటుంబానికి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.